హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఈరోజు మన వీడియో మంచు మనోజ్ రాల్డు రంబోలా సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మంచు మనోజ్ 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో 5 హిట్లు, 2 యావరేజ్లు, 10 రాల్డు రంబోలా సినిమాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచు మనోజ్ ఫస్ట్ మూవీ దొంగది. ఈ సినిమా 2004లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మంచు మనోజ్, సదా నటించారు. డైరెక్టర్ సుబ్రహ్మణ్యం శివ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యింది. సెకండ్ మూవీ శ్రీ. ఈ సినిమా 2005లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మంచు మనోజ్, తమన్నా నటించారు. ఈ సినిమాలో ఒక సాంగ్ బాగుంటుంది, మిగతాదంతా అసలు బాగోదు. కామెడీ కూడా పెద్ద బాగోదు. దశరథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పెద్ద రాల్డు రంబోలా సినిమా అయ్యింది. రాజుబాయ్. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, షీలా నటించారు. డైరెక్టర్ సూర్య కిరణ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి, కానీ స్టోరీ పెద్దగా బాగోదు. ఈ సినిమా కూడా రాల్డు రంబోలా అయ్యింది. నేను మీకు తెలుసా. ఈ సినిమా 2008లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, స్నేహ ఉల్లాల్ నటించారు. ఈ సినిమాలో సాంగ్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి, కానీ స్టోరీ మాత్రం పెద్ద తలనొప్పిలా తెలుస్తుంది. ఈ సినిమా కూడా రాల్డు రంబోలా అయ్యింది. ప్రయాణం. ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, పాయల్ ఘోష్ నటించారు. డైరెక్టర్ చంద్రశేఖర్ మేలేటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ఈ సినిమా కూడా రాల్డు రంబోలా అయ్యింది. మిస్టర్ నూకయ్య. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, కీర్తి కార్బండా నటించారు. డైరెక్టర్ అనిల్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద రాల్డు రంబోలా అయ్యింది. ఈ సినిమాలో సాంగ్స్ బాగుంటాయి, స్టోరీ మాత్రం బాగోదు, మరీ ఓవర్గా ఉంటుందన్నమాట. ఊ కొడతారా ఉలిక్కి పడతారా. ఈ సినిమాలో మంచు మనోజ్, బాలకృష్ణ, దీక్షా సేథ్ కలిసి నటించారు. డైరెక్టర్ శేఖర్ రాజా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ కోసం సినిమా చూడాలనిపిస్తుంది, మిగతాదంతా డొల్లే. ఈ సినిమా కూడా పెద్ద రాల్డు రంబోలా అయ్యింది. శౌర్య. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, రెజీనా నటించారు. డైరెక్టర్ దశరథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఒక సాంగ్ బాగుంటుంది, మిగతా అంతేగాని స్టోరీ, కామెడీ ఏమీ బాగోదు. ఈ సినిమా కూడా పెద్ద రాల్డు రంబోలా అయ్యింది. ఎటాక్. ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, సురభి, సోనం క్యూర్ నటించారు. డైరెక్టర్ రావు గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ముందే చెప్పారుగా అటాక్ అని, జనాలను అటాక్ చేయడానికే సావదెంగారు. ఈ సినిమా కూడా పెద్ద రాల్డు రంబోలా అయ్యింది. గుంటూరోడు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, ప్రాగ్యే జోసెల్ నటించారు. డైరెక్టర్ కె సత్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఒక సాంగ్ ఒకటి బాగుంటుంది, మిగతాదంతా ఈ సినిమా బాగోదు. ఈ సినిమాలో యాక్షన్ సినిమాతో వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమా కూడా రాల్డు రంబోలే. ఒక్కడు మిగలడు. ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, రెజీనా నటించారు. డైరెక్టర్ అజయ్ ఆండ్రూస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా చూశాక ఏ ఒక్కడు థియేటర్లో మిగలడు. ఈ సినిమా ఎందుకు తీశారో కూడా తెలియదు, పెద్ద తలకాయ పోటు. ఈ సినిమా కూడా పెద్ద రాల్డు రంబోలా అయ్యింది. నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడున్న సినిమా భైరవ. ఈ సినిమా 2025లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించారు. డైరెక్షన్ కనక వడియాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫైట్స్ హైలైట్గా ఉంటాయి. సినిమా స్టోరీ కన్నా ఫైట్స్ అయితే హైలైట్గా ఉంటాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.